హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నాగలక్ష్మి. సో, ఈరోజు నేను ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న టాపిక్ తీసుకొస్తున్నాను. సో, బ్రెయిన్‌ని మనం ట్రైన్ చేసుకోవచ్చా? కరెక్ట్‌గా ఫోకస్ చేయడానికి డెఫినెట్‌గా చేసుకోవచ్చు. అసలే ఎగ్జామ్స్ టైం. ఒక దాని మీద ఫోకస్ చేసి ఉండలేకపోతున్నాం ఈ రోజుల్లో. ఎందుకంటే డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువైపోయింది. సెల్ ఫోను, టీవీలు ఏదో ఒక డిస్ట్రాక్షన్ ముఖ్యంగా పిల్లల్లో వస్తుంది. సో, ఈ డిస్ట్రాక్షన్ తగ్గించుకోవాలని మనము ఒక దాని మీద ఏకాగ్రతగా డెఫినెట్‌గా పనిచేయొచ్చు. సో, ఈ ఫోకస్‌ని మన బ్రెయిన్‌కి ఈ ఫోకస్‌ని ట్రైన్ చేయాలంటే మీరు ఈ వీడియోలో 3 టిప్స్ చెప్తాను. నోట్ చేసుకోండి. జోన్ ఆఫ్ టైమ్ అంటే కరెక్ట్‌గా మీరు ఒక జోన్ టైమ్‌ని క్రియేట్ చేసుకోండి. ఒక 20 మినిట్స్, 25 మినిట్స్. ఈ 20 మినిట్స్ నేను ఈ పని మాత్రమే చేస్తాను. వేరేది చేయను. ఆ 20 మినిట్స్ మీరు పూర్తిగా ఫోకస్‌తోని ఆ పని మాత్రమే చేయండి. ఇంకే పని చేయొద్దు. నెక్స్ట్ థింగ్ ఈజ్ జోన్ ఆఫ్ స్పేస్. అంటే ఏంటి? మీరున్న ఎన్విరాన్మెంట్‌లో వేరే వస్తువులు ఏది పెట్టుకోకండి. మీ ల్యాప్‌టాపు, మీ బుక్కు మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారో, పని చేయాలనుకుంటున్నారో అది మాత్రమే ఎదురుగా కనిపించాలి. అదే చేయాలి. మూడవది జోన్ ఆఫ్ థాట్స్. అంటే మనకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మన బ్రెయిన్‌లో వస్తుంటాయి. కానీ మనం ఈ పని చేసే వరకు, ఇది ముగించేంత వరకు వేరే ఏ పని చేయకూడదు అని డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేయాలి. సో, ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్‌లో మల్టిపుల్ థాట్స్ తగ్గుతాయి. మన బ్రెయిన్ నిజం చెప్పాలంటే మల్టీ టాస్కింగ్ కాదు. మనం ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టి చేస్తేనే మనకు ప్రాపర్ రిజల్ట్ దొరుకుతాయి. సో, మీరు కూడా డెఫినెట్‌గా ఈ టిప్స్ పాటించండి. అండ్ మీకు ఈ 3 టిప్స్ ఫాలో అవుతారు. అండ్ ఇలాంటి కాంటెంట్ కావాలంటే నా యూట్యూబ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత బోల్డ్ కంటెంట్‌ని నేను నా యూట్యూబ్‌లో వేస్తుంటాను. సీ యూ ఆల్. బాయ్.